నిన్న మొన్న అడుగున్నారు, ఎప్పుడండి నరసింహస్వామి తిరునాళ, ఎప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పి అడుగుతున్నారు. 26వ తారీఖు సాయంత్రం పసుపు కొట్టేటువంటి కార్యక్రమం, లగ్న పత్రికలు రాసుకునేటువంటి కార్యక్రమం ఏప్రిల్ 26వ తారీఖు సాయంత్రం ఆ కార్యక్రమంతో ప్రారంభమై 5వ తారీఖు పౌళింపు సేవ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి మే 5వ తారీఖు. కాబట్టి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం. జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, అలాగే జరిగేటువంటి హోమ కార్యక్రమాలు అయితేనేమి. కాబట్టి రామచంద్రుడి యొక్క అనుగ్రహం చేత మన గ్రామంలో ఇతరితర ఇంత సంకల్ప బలం మొన్న మధ్య నుంచి సుమారుగా 2.5 సంవత్సరాల నుంచే ప్రారంభమైనట్టుంది. ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి మాటలు ఒకళ్ళకొకళ్ళ ద్వారా కోలాటం నేర్చుకున్నారు. కానీ సుమారు 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం మహిళలు ఒక 25 మంది నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే 50-60 మంది అయ్యారట. కాబట్టి ఎంత సంకల్పం. అలాగే తో కోలాట బృందం మహిళలందరూ, అలాగే బాలికలందరూ, బాలురందరూ, మహిళలు, పెద్దలందరూ కూడా ఈ కోలాటంలో పాల్గొని ఉత్సాహంతో మేము పాల్గొంటాం. వేరే ఇతరితర ఊర్ల నుంచి ఎందుకు, మన ఊర్లోనే మనమే చేసుకుందాం స్వామివారికి అని చెప్పి సంకల్పించేంత భగవత్ సంకల్పం అంత గొప్పది. ఇప్పుడైనా మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే అజ్ఞానం అనేటువంటి నేత్రంతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి మనకి. ఎప్పుడైతే జ్ఞాన నేత్రం మనకి తెరుచుకుంటుందో, ఎప్పుడైతే భగవంతుడు ఆ జ్ఞాన నేత్రాన్ని మనకి ఇస్తాడో, సన్మార్గాన్ని భగవంతుడు మనకి ఎప్పుడైతే ఇస్తాడో మంచి అనేటువంటిది ఎదుర్కొండా కనపడుతుంది. అప్పటిదాకా చెడు అనేటువంటిదే కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన ప్రక్రియ జరగబోతోంది. సావధాన చిత్తులై ఈ కార్యక్రమంలో పాల్గొనండి. చక్కగా నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. మరి కొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమం ఉంది, అన్న సంతర్పణ కార్యక్రమం, స్వామివారి ప్రసాదం, అన్న ప్రసాదన కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి లేచి గబాలను వెళ్లకుండా ఈ కార్యక్రమంతో కూడా పూర్తి చేసుకొని అతి త్వరలోనే కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అక్షతారోపణ తరంపరాల కార్యక్రమం, అలాగే మాంగళ్య పూజ కార్యక్రమం అన్నీ కూడా జరగబోతున్నాయి. ఒక 20 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. ఓం మద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమత సఖ్య భ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయువాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాది అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల